వెల్కమ్ టు కీ టాక్స్. ఎద్దు ఎండకి లాగితే దున్న నీడకి లాగిందని సామెత. ఢిల్లీ ఎన్నికల పరిణామాలను చూసిన తర్వాత, ఫలితాలను చూసిన తర్వాత ఇప్పుడు కేసుల ప్రభావం గురించి తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులు మాట్లాడడం మొదలైంది. ఏంటి నిజంగానే కేసులు, రాజకీయ వేధింపులు పార్టీల భవితవ్యాన్ని, తలరాతల్ని శాసిస్తాయా? కేసీఆర్ పార్టీ మీద పెట్టిన కేసులు, పెడుతున్న కేసులు, జరుగుతున్న విచారణలు తెలంగాణ రాజకీయాన్ని మలుపు తిప్పేంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయా? అసలు వాస్తవాలేంటి డీటెయిల్గా చూద్దాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఏం ఊడిపడలేదు. 3 పర్యాయాలుగా అధికారంలో ఉండడం వల్ల వచ్చిన ప్రజా వ్యతిరేకత ఒక ఎత్తు అయితే, కేజ్రీవాల్ వ్యవహరించిన ధోరణి, ప్రతి విషయాన్ని తన సొంత సింపతికి వాడుకోవాలనుకునే నైజం ప్రజల్లో విరక్తి తీసుకొచ్చుండొచ్చు. దీనంతటికీ తోడు జనం సమస్యలు మురికి కూపంగా మారుతున్న నగరం అనేది మేజర్ ఛాలెంజ్ అయిపోయింది. చేతిలో లిమిటెడ్ అధికారాలు మాత్రమే ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆన్ యావరేజ్ ఒక 65% మాత్రమే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఇలాంటి లిమిటేషన్స్ మధ్య కేజ్రీవాల్ కంగు తినడం అనేది అనివార్యమైపోయింది. కేసులు, విచారణలు, వేధింపులు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితి నిజంగానే ఉంటుందా అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. 3 నెలల ముందు జార్ఖండ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా, జార్ఖండ్ విభజన కోసం పోరాడిన పార్టీ వరుసగా రెండోసారి గెలిచి అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా హేమంత్ సోరెన్ మీద రకరకాల కేసులు పెట్టడము, జైలుకి పంపడం చూసిన రాజకీయంగా జేఎంఎం పాలసీ ఎప్పుడు నాజూగ్గా ఉంటుంది. మిగతా ప్రాంతాలతో, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సింపతి వేవ్ ఉంటుంది. డిఫెన్సివ్ గేమ్ ఆడడం అనేది జార్ఖండ్ ముక్తి మోర్చా నైజం. అయినప్పటికీ తట్టుకొని బీజేపీ వ్యూహాల్ని ఛేదించి మళ్ళీ అధికారంలోకి రావడంలో హేమంత్ సోరెన్ మోడరేట్ సక్సెస్. అంటే గెలిచిన తర్వాత ఏ స్థాయి గెలుపు అనే దానికన్నా తిరిగి అధికారంలోకి రావడం అనేది పెద్ద విషయం. ఆ చర్చనీయమైంది. ఆ తర్వాత ఇంతకు ముందు కూడా చాలా చోట్ల, ఇప్పుడు పక్కన ఏపీలో చూస్తే గనక 2 పార్టీల నాయకుల మధ్య, 2 ప్రధాన పార్టీలు, ఇటు వైసీపీ అటు టీడీపీ, ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. 2 నాయకులు జైలుకి వెళ్ళొచ్చిన పరిస్థితి ఉన్నాయి. 2 మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరుపుతూ ఉన్నాయి. ఈడీ రంగంలోకి దిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇలా జైలుకి వెళ్ళొచ్చినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, గత ఎన్నికల్లో 2024లో చంద్రబాబు కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అంతకుముందు 16 నెలలు జైల్లో ఉండొచ్చిన తర్వాత జగన్ అఖండమైన మెజారిటీతో 2019లో అధికారంలోకి రావడం చూసాం. అంటే కేసులు, ఎజెండాలు, ఆదేశాలు ఏవైనా ఉండనివ్వచ్చు, కానీ రాష్ట్రానికి ఆ నిమిషానికి ఎవరు రిలవెంట్ అనేదే ఎక్కువ ప్రాధాన్యంగా కనిపిస్తోంది అనేది ఇక్కడ కీలకమైన విషయం. ఇవన్నీ విచారణలో ఉన్న కేసులు, ప్రూవ్ అయిన కేసులు కాబట్టి ఇట్లా ఉందా అనుకోవచ్చు. కొన్ని ప్రూవ్ అయిన కేసులు కూడా ఉన్నాయి. సపోజ్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద అక్రమాస్తుల కేసులు, మిగతా కేసులు దాదాపు 16-17 సంవత్సరాల పాటు విచారణ జరిగి కన్విక్షన్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కన్విక్షన్ వచ్చి ఆమె నేరం రుజువైన సందర్భంలో కూడా ఆమెకి రాజకీయంగా ఎదురులేని విజయాలు వరించాయి. కన్విక్షన్ వచ్చిన తర్వాత 2 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు జయలలిత. ఆ తర్వాత కన్విక్షన్ వచ్చిన రాజకీయంలో ఎదురులేని శక్తిగా ఉన్న మరొక పార్టీ ఆర్జేడీ. లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో నేరం రుజువయ్యి శిక్ష పడినప్పటికీ ఆర్జేడీ లేకుండా ఇప్పటికీ బీహార్ రాజకీయం లేదు. ఆర్జేడీ లాంతరు వెలగకపోతే బీహార్లో చాలా ప్రాంతాల్లో రాజకీయ చీకట్లు ఉంటాయి అనే మాట ఇప్పటికీ వినబడుతూ ఉంటుంది. అంటే మిగతా ప్రాంతాలతో, మిగతా రాష్ట్రాలతో పోల్చడం అని కాదు, కానీ ఇక్కడ ప్రధాన ఉద్దేశం, ఈ ఉదాహరణ చెప్పడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నీ మీద ఎన్ని వేధింపులు జరిగాయి, నీ మీద ఎన్ని కేసులు పెట్టారు, నువ్వు లోపలికి వెళ్ళావా, బయటకు వచ్చావా అనే దానికంటే కూడా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలకి ఎంతవరకు కాపాడుతున్నావు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకు గొంతుకుపోతున్నావు, నువ్వు రాష్ట్రం కోసం ఎంతవరకు నిలబడుతున్నావు, జాతి ప్రయోజనాల కోసం నువ్వు ఎంత పోరాటం చేస్తున్నావు అనేది ప్రధానమైన ఎజెండా అవుతూ ఉంది అనేది మాత్రం ఇక్కడ పాయింట్. ఇదే ప్రధానమైన పాయింట్ అయితే గనక జనం గొంతుకు అవడంలో, జనం వాయిస్ వినిపించడంలో, జనం వైపు ఉన్నాము అని చెప్పుకోవడంలో ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్కి తిరుగులేని రికార్డే ఉంది తెలంగాణలో. ఇలాంటి సమయంలో కేసులు, వేధింపులు, విచారణలు అనేవి బీఆర్ఎస్ రాజకీయ భవితవ్యాన్ని ప్రభావితం చేసేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అని అనుకోవచ్చు. అయితే కేసులు, కుంభకోణాలు, ఆరోపణలతో ఇప్పటి వరకు రాజకీయంగా ఈ దేశంలో దెబ్బతిన్న ఈ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెసే. 2014 ముందు చూసాం ఆదర్శ్ కుంభకోణం కేసులు, తర్వాత
కామన్వెల్త్ కుంభకోణం ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇమేజ్ టర్నిష్ అయ్యి ఇప్పటి వరకు తేరుకోవడానికి కష్టమవుతూ ఉంది. ఇక రాష్ట్ర స్థాయిలో కూడా ఆరోపణలు విచారణలు ఎదుర్కోవడం అనేది రాజకీయంగా ప్రభావితం చూపదు. ప్రభావితం ఎప్పుడు చూపుతుంది అంటే ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా క్రైమ్ సీన్లో దొరికిపోతే వీడియో ఆధారాలు ఉంటే అది రాజకీయంగా ప్రభావం చూపే పరిస్థితి కొంతవరకు ఉండొచ్చు. అప్పుడు కూడా అది పార్టీల భవితవ్యాన్ని రాజకీయ నిర్ణయాల్ని మార్చే పరిణామం కాదు, కానీ అది వ్యక్తిగతంగా ఇమేజ్కి సంబంధించిన విషయంగా మారే పరిస్థితి మాత్రమే ఉంటుంది. మొత్తం ఈ లెక్కను చూస్తే ఢిల్లీ ఫలితం అనేది తెలంగాణ రాజకీయాల మీద ప్రభావం చూపించే అవకాశం చాలా స్వల్పం. వెరీ 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 లెస్ ప్రాక్సిమిటీ ఈజ్ దేర్ ఇన్ బిట్వీన్ ఢిల్లీ అండ్ తెలంగాణ. లిక్కర్ కుంభకోణం ఆరోపణలో ఇంకొకటో పోల్చి ఈ రెండింటిని చూడడము అంటే అది సొంత ఆలోచనని జనం మీద రుద్దే ప్రయత్నం. జనానికి ఎప్పుడు తమ కోసం ఎవరు పోరాడుతున్నారో అనే క్లారిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కేసుల విషయంలో స్పష్టమైన రాజకీయ తీర్పులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. మీరేమంటారు? బీఆర్ఎస్ భవితవ్యాన్ని తెలంగాణ రాజకీయాల్ని శాసించేంత శక్తివంతంగా ఉన్నాయని మీరు భావిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.